Hello students, today's session we are going to calculate Charles law problems in stoichiometry. So first problem I am going to discuss first problem. How much Charles law problems, how much minimum volume of CO at STP is needed to react completely with 0.112 liter of oxygen at 1.5 atm pressure and 127 degrees to give CO2. సో ఇది సమ్ము మనకి ఎస్టీపీ కండిషన్ దగ్గర వాల్యూమ్ కనుక్కోమన్నాడు స్టూడెంట్స్. గివెన్ కండిషన్స్ ఇవి అనమాట. ఎస్టీపీ కండిషన్ అంటే స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్. సో స్టాండర్డ్ వాల్యూమ్ కనుక్కోవాలి మనం. ఇక్కడ చార్లెస్ లా అంటే మనం చార్లెస్ లా అంటే వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ స్టూడెంట్స్. సో దీన్ని బట్టి మనం పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ రాసుకోవచ్చుగా. పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అదే టెంపరేచర్ ఇచ్చారనుకో పివి బై టీ కాన్స్టెంట్ రాసుకోవచ్చుగా. పివి బై టీ కాన్స్టెంట్. డిఫరెంట్ కండిషన్స్లో సో ఎలా రాసుకోవచ్చు? P1 V1 ఈజ్ ఈక్వల్ P1 V1 బై T1 ఈజ్ ఈక్వల్ P2 V2 బై T2 రాసుకోవచ్చుగా. సో ఈ ఫార్ములా మనం ఇక్కడ యూజ్ చేస్తాం స్టూడెంట్స్. P1 V1 బై T1 ఈజ్ ఈక్వల్ P2 V2 బై T2. సో ఇక్కడ మనం V2 క్యాలిక్యులేట్ చేస్తాం. వాల్యూమ్ V2 కనుక్కుంటాం. సో V2 క్యాలిక్యులేట్ చేస్తాం. చూడండి V2 ఫార్ములా ఏం రాస్తాం? V2 ఈజ్ ఈక్వల్ P1 V1 బై T1 ఇంటూ రెసిప్రోకల్ అవుతుంది అనమాట T2 బై P2. ఈ ఫార్ములా యూజ్ చేస్తాం ఇక్కడ. చూడండి స్టూడెంట్స్, నేను ఇప్పుడు గివెన్ కండిషన్స్ ఎస్టీపీ కండిషన్స్ రాస్తాను. గివెన్ కండిషన్స్ ఎస్టీపీ కండిషన్స్. గివెన్ కండిషన్స్ ఎస్టీపీ కండిషన్స్ ఎస్టీపీ దగ్గర. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హౌ మచ్ వాల్యూమ్ ఆఫ్ ఎస్టీపీ దగ్గర కనుక్కోమంటున్నాడు. వాల్యూమ్ కనుక్కోమంటున్నాడు. సో ఎస్టీపీ కండిషన్స్లో వాల్యూమ్ V2 కనుక్కోవాలి. సో ప్రెషర్ ఎంత ఉంటుంది స్టూడెంట్స్? P2. స్టాండర్డ్ ప్రెషర్ ఎప్పుడు 1 atmosphere ఉంటుంది. టెంపరేచర్ తెలుసుగా మీకు 273 కెల్విన్స్. 273 0 డిగ్రీ సెల్సియస్ అంటే 273 కెల్విన్స్ అనమాట. కెల్విన్స్లో మార్చుకోవాలి. సో ఇక్కడ గివెన్ కండిషన్స్. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈక్వేషన్ అంటే ఇక్కడ సో ఇక్కడ CO రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ CO2. బ్యాలెన్స్ చేస్తే 2 CO రియాక్ట్స్ విత్ ఆక్సిజన్. 2 moles of carbon monoxide reacts with oxygen to form 2 CO2. సో 2 CO2 ఇక్కడ ఆక్సిజన్ రియాక్ట్ అయ్యేటప్పుడు గివెన్ కండిషన్స్ ఇచ్చాడు. ఎస్టీపీ కండిషన్స్ ఆఫ్ O2. ఇది ఎస్టీపీ ఆఫ్ O2 అనమాట. ఆక్సిజన్ ఈ గివెన్ కండిషన్స్. సో గివెన్ కండిషన్స్లో ఏమేమి ఇచ్చాడు స్టూడెంట్స్? సో ప్రెషర్ P1 V1 T1 అన్నీ ఉన్నాయి చూడండి. వాల్యూమ్ అంటే లీటర్స్లో ఉంటుంది. 0.112 లీటర్స్. ప్రెషర్ ఎంత? ప్రెషర్ అనేది అట్మాస్ఫియర్లో ఉంటుంది 1.5. టెంపరేచర్ 127 డిగ్రీ సెల్సియస్. సో కెల్విన్స్లో మార్చుకోవాలి. 127 ప్లస్ 273 400 కెల్విన్స్. 400 373 27 400 వస్తుంది. సో ఇప్పుడు మనం ఫార్ములాలో ఇచ్చేసి క్యాలిక్యులేషన్ ఇక్కడ చేద్దాం. సో ఇది కండిషన్స్ మామూలుగా వాడేది చార్లెస్ లాలో. మనం ఈ ఫార్ములా వాడతాం. సబ్స్టిట్యూట్ చేస్తున్న ఇటు సైడ్ చూడండి. ఫార్ములా ఏంటి స్టూడెంట్స్? P1 V1 by T1 is equal P2 by T2.
మనం V2 కనుక్కోవాలి. V2 ఈజ్ ఈక్వల్ P1 V1 బై T1 ఇంటూ T2 బై P2. ఈ V2 కనుక్కోవాలి కాబట్టి రెసిప్రోకల్ అనమాట. T2 బై P2 ఇది V2 అనమాట. V2ని చూడండి బాగా, V2 క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇది దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఇచ్చిన వాల్యూస్ అన్ని. P1 ఎంత ఇచ్చారు స్టూడెంట్స్? 1.5 ఇంటూ వాల్యూమ్ 0.112 ఇంటూ టెంపరేచర్ T2 273. న్యూమరేటర్లో వాల్యూస్ అన్నీ వేసారు. 273 బై P1 V1 T2 వేసారు. న్యూమరేటర్లో వాల్యూస్ అన్నీ వేసారు. T1 400 ఇంటూ P2 1 atmosphere. సో ఈ ప్రాబ్లంకి క్యాలిక్యులేషన్ స్టూడెంట్స్ చూడండి, క్యాలిక్యులేషన్ కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. సో నేను పాయింట్స్ అన్ని రిమూవ్ చేస్తున్నా. 15 ఇంటూ న్యూమరేటర్లో 112 ఇంటూ 273 బై 400 ఇంటూ సో న్యూమరేటర్లో చూడండి. సో పాయింట్ తర్వాత ఒక ప్లేస్, పాయింట్ తర్వాత 3 ప్లేసెస్, మొత్తం 4 ప్లేసెస్. సో ఎంతతో డివిజన్ చేయాలి? 10 పవర్ 4 అనమాట. అంటే 10 పవర్ 4 అంటే 10,000గా ఇలా వేసుకున్నా. దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. సో మనకు వచ్చిన వేలో సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు. నేను చూడండి 5 3s 5 8 జార్. సో ఓపికగా చేసుకుంటే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. లేదంటే మామూలుగా అప్రాక్సిమేట్ కూడా వేసుకోవచ్చు. 5 3s 5 8 జార్. నెక్స్ట్ 2 టేబుల్తో చేస్తుంది. సో 2 5 జార్ 10, 2 6 జార్ 2 5s 5s 10, 3 zeros. ఇంకా సింప్లిఫికేషన్ చేయండి. సో చూడండి 8 7 జార్ 56, 8 10 జార్. ఇంకా సో నాకు మిగిలింది 7 3s 21 ఇంటూ 273 బై సో ఎంత 5 4 zeros 2 3 4 zeros 273 in 21 into 273 21 into 273. ప్రాబ్లం రాసుకున్నారుగా. క్యాలిక్యులేషన్ ఇక్కడ చేయనా? 21 into 273 ఇక్కడ చేస్తున్నా. ఓకేనా స్టూడెంట్స్? స్టూడెంట్స్ ఇక్కడ మనకి 21 into 273 సింప్లిఫికేషన్ చేయాలి. 21 into 273 డివైడెడ్ బై 50,000. చూడండి, దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. మనం మల్టిప్లై చేసి డివిజన్ చేసుకోవచ్చు. లేదంటే చూడండి, నేను 5 టేబుల్ 5 4 జార్ 20, 5 2s 10, 4.2 వస్తుంది. ఇక్కడ 5 1 జార్ 5 4 zeros వేసి. సో ఇక్కడ మిగిలింది ఎంత స్టూడెంట్స్? 273 into 4.2 డివైడెడ్ బై 3 4. మల్టిప్లై చేయండి. 273ని 4.2 డివిజన్ చేస్తుంది. 3 2 6, 7 2s 14, 2 2s are 4 5, 4 3s 12, 7 4s are 28 29,
4 2s are 8, 9 10, 6 6 14, పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కాబట్టి ఇది మనకి ఎంత స్టూడెంట్స్ 11 46.6 by 2 3 4 10 power 4 ఎంత వస్తుంది స్టూడెంట్స్ 4 zeros ఉన్నాయి కదా సో 4 ప్లేసెస్ ముందు జరిగింది 1 2 3 4 అంటే 0.11466 సో V2 వాల్యూమ్ ఎంత వస్తుంది స్టూడెంట్స్ 0.11466 అన్నమాట సో క్యూబిక్ సెంటీమీటర్స్ ఇస్తే క్యూబిక్ సెంటీమీటర్స్ లేదంటే మిల్లీలీటర్స్లో ఇస్తే మిల్లీలీటర్స్ అన్నమాట క్యూబిక్ సెంటీమీటర్స్ అన్న మిల్లీలీటర్స్ అన్న ఒకటి ఇది స్టూడెంట్స్ సో ఈ ప్రాబ్లంకి ఫైనల్ ఆన్సర్ మనం చార్లెస్ లాని యూజ్ చేసి వాల్యూమ్ కనుక్కున్నాం ఎస్టీపీ కండిషన్స్ దగ్గర వాల్యూమ్ కనుక్కున్నాం నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ సేమ్ మోడల్లో ఇంకో ప్రాబ్లం ఉంది దీంట్లో వాల్యూమ్ రిలేషన్షిప్ వస్తుంది వాల్యూమ్ రిలేషన్షిప్ వస్తుంది నెక్స్ట్ ప్రాబ్లం నోట్ చేసుకోండి దీని కంటిన్యూషన్ ఇక్కడ నిమిషం దీని కంటిన్యూషన్ ఇక్కడ స్టూడెంట్స్ దీని కంటిన్యూషన్ ఇది ఇక్కడ ఉంది క్యాలిక్యులేషన్ కంటిన్యూషన్ ఇక్కడ ఉంది ఓకే నెక్స్ట్ ప్రాబ్లం స్టూడెంట్స్ చార్లెస్ లా మీద సెకండ్ ప్రాబ్లం క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్ required at STP conditions for the complete combustion of 10 cc cubic centimeters of methane gas at 20 degrees Celsius and 770 mm of pressure. సేమ్ ఇందాకలాగే స్టూడెంట్స్ ఇక్కడ కూడా వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయాలి చార్లెస్ లాని యూజ్ చేసి సో మనకి given conditions so STP conditions given conditions of methane given conditions alane STP conditions గివెన్ కండిషన్స్ ఎస్టీపీ కండిషన్స్లో చూడండి ఇక్కడ మనం ఇది కూడా ఎస్టీపీ దగ్గర వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయాలి సో ప్రెషర్ ఎంత ఎస్టీపీ కండిషన్ దగ్గర స్టాండర్డ్ ప్రెషర్ 1 atmosphere ప్రెషర్ ఉంటుంది వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయాలి టెంపరేచర్ 273 కెల్విన్స్లో రాసుకోవాలి సో గివెన్ కండిషన్స్ ఆఫ్ మీథేన్ ఏమేమి ఇచ్చాడు చూడండి సో వాల్యూమ్ V1 ఎంత 10 క్యూబిక్ సెంటీమీటర్స్ ఇచ్చాడు సో అలానే టెంపరేచర్ ప్రెషర్ P1 ఎంత ఇచ్చాడు స్టూడెంట్స్ 770 mm ఆఫ్ ప్రెషర్ అలాగే టెంపరేచర్ 20 degrees Celsius ఇచ్చాడు 20 degrees కెల్విన్స్లో మార్చుకోవాలి సెల్సియస్ని సో 20 + 273 ఎంత స్టూడెంట్స్ 293 వస్తుంది 293 కెల్విన్స్ సో అకార్డింగ్ టు చార్లెస్ లా ఫార్ములా అండ్ స్టూడెంట్స్ మన ఫార్ములా సో P1 V1 by T1 is equal to P2 V2 by T2 by T2 సో మనకి V2 కనుక్కోవాలి కాబట్టి V2 ఫార్ములా అండ్ స్టూడెంట్స్ V2 P1 V1 by T1 into reciprocal T2 by P2 సబ్స్టిట్యూట్ చేయండి సబ్స్టిట్యూషన్ ఇట్ చేద్దాం స్టూడెంట్స్ ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ ఇట్ చేద్దాం సో P1 ఎంత 770 into V1 10 into T2 273 divided by T1 into P2 T1 ఎంత 293 into P2 1 అన్నమాట ఇది సో దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి మనం సో మనం ఎలా సింప్లిఫై చేయాలనేది చూద్దాం స్టూడెంట్స్
నెక్స్ట్ ఇక్కడ చేద్దాం, లేదంటే మొత్తం కంప్లీట్గా అరేంజ్ చేసి చేద్దాం. కంప్లీట్గా అరేంజ్ చేసి చేద్దాం. కంప్లీట్గా అరేంజ్ చేసాము. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ స్టూడెంట్స్ మనకి ఏమొచ్చింది, 770 ఇంటూ 10 ఇంటూ 273. దీని కంటిన్యూషన్ ఇట్ అనమాట. 273 ఇక్కడ 10 ఇంటూ 273 బై 293 ఇంటూ 1. ఇక్కడ మనం ఇందాక ఏం చేసామంటే ప్రెషర్ అనేది P2 కదా. P2 అనేది 1 అట్మాస్ఫియర్లో రాసాం. బిఫోర్ ప్రాబ్లంలో అట్మాస్ఫియర్లో ఇస్తే అట్మాస్ఫియర్లో రాయాలి. అక్కడ P1 అనేది మనకి 770 అట్మాస్ఫియర్లో ఇచ్చాడు కాబట్టి 770 mm ఇచ్చాడు కాబట్టి దీన్ని కూడా mm కన్వర్ట్ చేసుకోవాలి. 1 అట్మాస్ఫియర్ అంటే 760 mm రాసుకోవాలి. ఇక్కడ ఈ 1ని మార్చుకోండి స్టూడెంట్స్, 760 రాసుకోవాలి. 760 ఎందుకంటే P1 mm ఇచ్చాడు కాబట్టి P2ని కూడా mm కన్వర్ట్ చేసుకోవాలి. అట్మాస్ఫియర్లో ఉంటే అట్మాస్ఫియర్లో పెట్టుకోవాలి. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకోండి. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 76 1 జారు, 76 10 జారు, 10 పాయింట్ డివిజన్ చేసుకోండి. ఇక్కడ డివిజన్ చేసుకోండి. సో ఇది అరేంజ్ చేయనా, ఇది అరేంజ్ చేస్తున్నా. దీని కంటిన్యూషన్ ఇది అనమాట. ఇది అర్థమైందా స్టూడెంట్స్? P1 P2ని మార్చాం. P1 అనేది 770 ATMలో అట్మాస్ఫియర్లో 770 mmలో ఇచ్చాడు కాబట్టి P2ని కూడా 760లో రాసుకోవాలి. 760లో రాసుకోవాలి. ఇది రాసాను. చూడండి ఇక్కడ డివిజన్ చేస్తున్నా. 760 0 0 క్యాన్సిల్ చేసా. 76ని 770తో డివిజన్ చేయాలి. 76 10 జా 760 0 1 100 పాయింట్ పెట్టుకున్నా. 76 1 జా 10లో 6 పోతే 4, 9లో 2 పోతే 9లో 9 - 2 7 అనమాట. 9 - 7 2 0. 76 3 జా 76 3 జా 3 6 జా 18, 7 3 జా 21 22 228. సో ఎంత వచ్చింది? 10.13. ఇది చేయండి, ఇది డివిజన్ చేయండి. 273ని సో చూడండి ఇక్కడ డివైజర్ 293 డివైజర్ 273తో డివిజన్ చేయాలి. సో పోదు కాబట్టి 0.0 పెట్టుకున్నా. 0 పాయింట్ ఇక్కడ 0 పెట్టుకున్నా. పోదు కాబట్టి సో ఎన్ని టైమ్స్ పోయింది? 293 9 జా చూడండి. 293 9 జా 293 9 జా 9 3 27, 9 9 జా 81 83, 9 2 18 9 2 జా 18 plus 8 26, 2637 26 9 జా చూడండి. 10లో 7 పోతే 3 0 1 ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నా. 0 3 జా 293 3 జా నేను అడిషన్ చేస్తున్నా. 9 9 3 27 4 2 జా 8 879. సో ఎంత? 0.93 స్టూడెంట్స్. 10.13 ఇంటూ 0.93 సింప్లిఫికేషన్ చేయండి. డినామినేటర్లో ఒకటే మిగిలింది మనకి. సో ఇవి 2. సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ కాబట్టి రబ్ చేస్తున్నాం.
రబ్ చేస్తాం. సో మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ చేయండి స్టూడెంట్స్. 10.13 into 0.93. 3 3s are 9, 3 1s are 3, 0, 3 1s are 3 into 9 3s 27, 9 1s are 9, 10 11, 9 0 0 1, 9 1s are 9, 0 0 0 0, 9 10 2 4. సో ఎంత వచ్చింది స్టూడెంట్స్? పాయింట్ తర్వాత 4 ప్లేసెస్ 1 2 3 4, 9.42. సో 9.44 వస్తుంది స్టూడెంట్స్. సో ఎగ్జాక్ట్గా 9.44. సో 9.44 వస్తుంది మనకి. ఏంటి ఇప్పుడు మనకు వచ్చేది V2 అనేది 9.44 వస్తుంది క్యూబిక్ సెంటీమీటర్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ మీథేన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ CO2 ప్లస్ వాటర్. దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ 1 mole ఆఫ్ మీథేన్ రియాక్ట్స్ విత్ 2 moles ఆఫ్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ చూడండి, ఇక్కడ కార్బన్ 1, హైడ్రోజన్స్ 4 ఉన్నాయి, 2 పెడుతున్నా. ఆక్సిజన్ చూడండి 2 2 4, 2H2. 1 mole ఆఫ్ మీథేన్ రియాక్ట్స్ విత్ 2 moles ఆఫ్ ఆక్సిజన్. 1 mole of any gas occupies at STP. 1 mole of any gas occupied at STP ఎంత స్టూడెంట్స్? 22.4 liters. 22.4 liters. ఇక్కడ చూడండి మనకి. సో 22.4, 1 mole కన్వర్షన్ అనమాట. 1 mole రియాక్ట్స్ విత్ 2 moles ఆఫ్ ఆక్సిజన్ టు ఫార్మ్. సో మనకి మీథేన్ని ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడే మనకి అడుగుతున్నాడు. సో 1 mole ఆఫ్ మీథేన్ అంటే 22.4 liters ఆఫ్ మీథేన్ టు గివ్ ఎంత స్టూడెంట్స్? 2 into 22.4. 2 into 22.4 లీటర్స్ అన్నమాట. మనకి ఎన్ని మోల్స్ ఎంత వచ్చింది? మనకి 9.44 క్యూబిక్ సెంటీమీటర్స్కి అంత. 9.44 క్యూబిక్ సెంటీమీటర్స్ ఆఫ్. సో మీథేన్ రియాక్ట్ అయితే ఎన్ని మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్ అవుతుందో కనుక్కోవాలి. సో దీన్ని X అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ అర్థమైందా స్టూడెంట్స్? 1 mole రియాక్ట్స్ విత్ 2 moles ఆఫ్ ఆక్సిజన్ అంటే 1 mole కన్వర్షన్. 1 mole ఆఫ్ ఎనీ గ్యాస్ ఆక్యుపైస్ అట్ STP 22.4 liters. లేదంటే 22 అదే క్యూబిక్ సెంటీమీటర్స్లో మార్చుకోవాలి మళ్ళీ మనం లీటర్స్ని. 10 క్యూబ్లో రాసుకోవాలి. సో 10 క్యూబ్ క్యాన్సిల్ అయింది. సో ఇంటూ 1 లీటర్ అంటే 1000. 22.4 ఇంటూ 10 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇక్కడ X కనుక్కోవాలి. సో X ఎలా వస్తుంది స్టూడెంట్స్? ఇది X అనుకున్నా నేను. ఈ 2 క్రాస్ మల్టిప్లై చేస్తున్నా. 9.44 ఇంటూ న్యూమరేటర్లో 2 into 22.4 ఇలా. లీటర్ అంటే 10 క్యూబ్ రాసుకున్నాగా, 10 క్యూబ్ డివైడెడ్ బై ఇలా క్రాస్ మల్టిప్లై చేశా బై 22.4 into 10 క్యూబ్. చూడండి స్టూడెంట్స్, ఇది క్యాన్సిల్. 22.4 into 10 క్యూబ్, 22.4 10 క్యూబ్ క్యాన్సిల్. మనకి ఎంత మిగిలింది? 9.44 into 2. 9.44 into 2. 4 2 సార్లు యాడ్ చేస్తే సరిపోద్దిగా. 8 8 18 18.8. 18.8. దిస్ ఈస్ ద ఆన్సర్. 18.88 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇది ఆన్సర్. ఎంత? 9.44 క్యూబిక్ సెంటీమీటర్స్ మీథేన్ రియాక్ట్ అయినప్పుడు. సో ఎన్ని మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్ అయింది స్టూడెంట్స్? 18.88 క్యూబిక్ సెంటీమీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్ అయింది. ఇది స్టూడెంట్స్. సో ఫస్ట్ మనం చార్లెస్ లాని యూజ్ చేసుకొని వాల్యూమ్ కనుక్కున్నాం. వాల్యూమ్ ఇంత వచ్చింది.
సో మీథేన్ ఆక్సిజన్తో రియాక్షన్ కాబట్టి ఈ రియాక్షన్ రాసుకున్నాం. 1 mole రియాక్ట్స్ విత్ 2 moles కాబట్టి సో కన్వర్షన్ చేసుకున్నాం. 1 mole ఆఫ్ ఎనీ గ్యాస్ ఆక్యుపైస్ అట్ STP 22.4 liters. 22.4 liters of methane reacts with 2 into 22.4 liters of oxygen. 2 into 22.4 liters of oxygen. సో ఈ మీథేన్కి ఇంత ఆక్సిజన్ రిక్వైర్ అయింది. సో మనకి వచ్చిన వాల్యూమ్కి ఎంత ఆక్సిజన్ రిక్వైర్ అయిందో కనుక్కోమంటున్నాడు. సో మనకు కావాల్సిన ఎంత రిక్వైర్ అయింది ఆక్సిజన్ అంటే 18.88 cubic centimeters. ఇది స్టూడెంట్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.